తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో యూనివర్సిటీ ఆదేశాలు బేఖాతారు చేస్తూ ఇష్టానురీతిగా ఫీజులను వసూలు చేస్తున్న దానికి నిరసనగా ఈరోజు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీని కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. సో యూనివర్సిటీ ఆదేశాలు కానీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆదేశాలు కానీ 4.5 సంవత్సరాలకే ఫీజు తీసుకోవాలి, B&C క్యాట్ విద్యార్థుల గురించి ఉంటుంది. కానీ తెలంగాణలో మెడికల్ కాలేజీలు కొన్ని 1-2 తప్ప అన్ని మెడికల్ కాలేజీలు 5 సంవత్సరాలకు ఫీజు తీసుకుంటుంది. ఒక B క్యాట్ విద్యార్థికి పర్ ఇయర్ 12 లక్షల నుండి 13 లక్షల ఫీజు ఉంటుంది. ఒక C క్యాట్ ఫీజు వచ్చేసి 22 లక్షల నుండి 25 లక్షలు ఉంటుంది. సో దాంట్లో హాఫ్ ఇయర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఒక పేరెంట్ మీద 6 లక్షల నుండి 13 లక్షల బర్డెన్ పడుతుంది అదనంగా. తెలంగాణలో 2981 మంది B క్యాట్ C క్యాట్ విద్యార్థులు ఉన్నారు. ఈ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే 209 కోట్ల అదనపు భారం పడుతుంది. 100 కోట్ల అదనపు భారం పడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం శోచనీయం. యూనివర్సిటీ ఏప్రిల్ 4వ తారీఖు నాడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది 4.5 సంవత్సరాలకే తీసుకోవాలని. ఏప్రిల్ 8వ తారీఖు నాడు NMC స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ కు స్పందించి మేము ఇచ్చిన మెయిల్స్ కు స్పందించి 4.5 సంవత్సరాల ఫీజు కట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్ట్రా తీసుకోవద్దని. అయినప్పటికీ కూడా ఏప్రిల్ 10వ తారీఖు నుండి తెలంగాణ మెడికల్ కాలేజీలు కంపల్సరీ 5 సంవత్సరాల ఫీజు కట్టాల్సిందని పేరెంట్స్ కు నోటీసులు ఇస్తున్నాయి. అంటే యూనివర్సిటీ ఆదేశాలు లెక్కలేదు, NMC ఆదేశాలు లెక్కలేదు, ప్రభుత్వ ఆదేశాలు లెక్కలేదు. ఎందుకు అని అంటే తెలంగాణలో ఉన్న మెడికల్ కాలేజీలన్నీ రాజకీయ కంబంధ హస్తాలలో ఉన్నాయి, రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నాయి. వాళ్ళు మాదే రాజ్యం మాదే రాచరికం అన్నట్టుగా ప్రవర్తిస్తూ పేరెంట్స్ ను విపరీతమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 100 కోట్లు అదనంగా వసూలు చేస్తున్నారు. కొన్ని కనీస సౌకర్యాలను అద్భుతంగా ఉన్నాయనంటే చాలా దరిద్రమైనటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఓ దశలో ఎందుకు చదివిపిస్తున్నాం అనంటే పిల్లల్ని డాక్టర్ చేయాలని ఒక కళతో తప్ప వీళ్ళు ఇస్తున్న ఫెసిలిటీస్తో కాదు అనేటువంటి ఫీలింగ్ వస్తుంది పేరెంట్స్కి. సో ఫెసిలిటీస్ మీద కానీ అధిక ఫీజుల మీద కానీ ప్రత్యేక కమిటీ వేసి యూనివర్సిటీ ఆదేశాలలో యూనివర్సిటీ రూల్స్ను పాటించని కాలేజీలను గుర్తింపు రద్దు చేస్తామని ఏదైతే మీరు ఇచ్చారో దాన్ని సమగ్ర విచారణ జరిపి కాలేజీలలో చర్యలు తీసుకోవాలని ఈరోజు పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తూ యూనివర్సిటీలో VC గారిని రిజిస్ట్రార్ గారిని కలవడం జరుగుతుంది. సో మల్లో సత్యనారాయణచారి మెడికో పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు మెడికో పేరెంట్స్ అసోసియేషన్ తరఫున మా అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో మల్లు సత్యనారాయణచారి గారి ఆధ్వర్యంలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీకి నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకు అంటే మా పిల్లలకి A క్యాట్ B క్యాట్ C క్యాట్ అనే 3 క్యాట్లు ఉంటాయి. 3 కేటగిరీలలో B క్యాట్ C క్యాట్ ఫీజులు అధికంగా ఉన్నందుకు 5 సంవత్సరాలకు ఫీజు వసూలు చేస్తున్నారు. 4.5 సంవత్సరాలకు తీసుకోవాల్సింది గనక 5 సంవత్సరాలకు తీసుకుంటే అర్ధ సంవత్సరం ఫీజు ఎక్కువగా తీసుకుంటున్నారని అది హరికట్టాలన్న ఉద్దేశంతో మేము ఈ రోజు ఈ నిరసనను వ్యక్తం చేయడం జరుగుతుంది. దాన్ని మన యూనివర్సిటీ ఆధ్వర్యంలో తీసుకొని సో పేరెంట్స్ కి సహాయం చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం.